ప్రధాని మోడీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించి వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి దగ్ధం చేశారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరిస్తూ నినాదాలు చేశారు. తమలాంటి కేసీఆర్ సైనికులను డబ్బులతో కొనలేరని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రవణ ఒక ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనాలని ప్రయత్నం అంటే ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశంలో 12 లక్షల కోట్ల రూపాయల వల్ల దోస్తులైనటువంటి వ్యాపారస్తులకు బ్యాంక్ లోన్లు మాఫీ చేసి తద్వారా సంపాదించుకున్న సొమ్ముని ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొనైనా సరే వారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీని మొత్తం భూస్థాపితం చేసి వాళ్ళ ప్రభుత్వాలు కూలదోయాలని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు. అసలు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఎరదూపడం అనేది ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగలేదు. ఈ మోడీ అమిత్ షాలు ఇద్దరు కూడా గద్దె దిగితే కానీ ఈ క్రూరత్వం, ఈ నిరంకుశత్వం, ఈ అన్యాయం ఆగదు భారతదేశంలో. మరి మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో, రాజగోపాల్ రెడ్డి అనుకున్నారేమో. రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు అమ్ముడు పోయిండు. మాకు అట్లనే తెలంగాణలో ఉన్న ఇతర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా పొందమని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యేలు నికార్సైన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు. రాజగోపాల్ రెడ్డి తిరిగి అమ్ములు ఓలే. వాళ్ళు మాకు ఇట్లా ఆఫర్లు ఇస్తున్నారు సార్, మమ్మల్ని ఇట్లా కొంటమని ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు మరి పోలీసులకు చెప్తే పోలీసులు పక్కాగా ప్లాన్ వేసి వాళ్ళు ఏమేమి మాట్లాడి